మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. 100 సీట్ల పైన రీసెర్చ్ చేశామని రాహుల్ గాంధీ గారు అన్నారు సార్. ఎంపీ సీట్స్ అవి కూడా మేజర్ ఆఫ్ ద సీట్స్ నాకు తెలిసిన సమాచారం చూస్తూ ఉంటుంటే అంటే థర్డ్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ గురించి ఎలక్షన్ గురించి రాహుల్ గాంధీ డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఆ లాస్ట్ ఫేజ్ లో జరిగిన ఎలక్షన్స్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ స్టేట్స్ మీదే ఆయన ఫోకస్ మాట్లాడతారంటారా సార్ రేపు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మొదటి అద్భుతం తెలంగాణలో 8 మంది గెలిచారు బీజేపీ వాళ్ళు. అసలు తల్లితోడు వాళ్ళు మోసినది రిఫ్లెక్షను ఎంఐఎం భిక్షతో కిషన్ రెడ్డి తప్ప లేదా దత్తాత్రేయ తప్ప ఇంకోటి గెలిచే సీనే అరవింద్. అసలు ఫస్ట్ థింగ్ యాంటీ ఇన్కంబెన్సీ అన్న దగ్గర కవితమ్మకి సైతం సినిమా చూపించారు ఏదో పసుపు బోర్డు తేలైనప్పుడు. మరి అరవింద్కి పసుపు బోర్డు తెచ్చడనా లేకపోతే స్పైస్ బోర్డు తెచ్చడని ఓట్లు వేశారు అనుకుందాం. అట్లాగే నెక్స్ట్ ఈ బండి సంజయ్ ఆయన భరించడమే ఎక్కువ అనుకుంటే ఆయన మళ్ళీ 2సారి గెలిపించారంటే ఆలోచించాలి. అది వినోద్ జడ్డితనమైనా అవ్వాలి లేదా అక్కడ కరీంనగర్ ప్రజలు ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అన్నది కూడా వాళ్ళకి ఇప్పటికీ త్రిశంకు స్వర్గంగానే ఉంటుంది. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా కాదండి, ఇక్కడ మీకు ఒక సీట్ కూడా రాలేదు. ఇప్పుడు మీకు అది చెప్తున్నాను. గ్రేటర్ హైదరాబాద్ మనకి ఆద్యంతం గమనిస్తే కాంగ్రెస్ ఒక సీటుకి వెళ్ళే, బీజేపీ మీరు కూడా గమనిస్తే మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది బీఆర్ఎస్ పెట్టి. మరి ఎంపీ ఎందుకు గెలరు? మీకు అర్థమవుతుందా? అది కూడా విత్ ఇన్ లెస్ దెన్ 6 months ఆఫ్ ఎలక్షన్స్లో. సో ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే అంటే మల్కాజ్గిరి అనే కాన్స్టెన్సీ ఏదైతే ఉందో అది మొత్తం సిటీకి రిలేటెడ్. అంతే కదా, అది పెద్ద కాన్స్టెన్సీ కూడా హైయెస్ట్ ఓట్స్తో ఉన్నది. ఒకప్పుడు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎలాగో ఇప్పుడు ఈక్వల్ టు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్. అంత పెద్ద నియోజకవర్గం అసలు ప్రజెన్సే లేకుండా అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇదే ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా నేను మొన్నటి నుంచి చెప్తున్నాను. 136,000 ఓట్లు ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో గ్యాంబిల్ చేస్తే ఎవడు మిగులుతారు? కేటీఆర్ గారు కొంచెం వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగానండి. ఫస్ట్ టైం ఒక అపోజిషన్ పార్టీ అన్నది లేదంటే ఒక రాష్ట్రం సదరన్ స్టేట్స్ నుంచి బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ గురించి ఆయన మాట్లాడడం నిజంగా హర్షణీయం. ఎందుకంటే ఈ టెక్నాలజీని నమ్ముకొని మనం ఆ 10 అడుగులు ముందుకెళ్తాం అంటే తీసుకెళ్ళి భూగోళం కిందనూ సముద్రంలోనూ బురదలోనూ కప్పెట్టేస్తుంటే ప్రజాస్వామ్య పరిరక్షణకి ప్రజలే పరిరక్షించుకోవాలన్న దానికి బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ అన్నది ఒక సదరన్ పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వడం నిజంగా హర్షణీయమే. నిన్న పార్లమెంట్లో కూడా ఆవిడ మాట్లాడుతుంటే కొనుమల్లి గారు, నేను అపోజిషన్లో మేము అందరం ఉండడానికి ఇష్టపడతాము, ఏది ఎలక్షన్స్ ఫెయిర్గా జరిగితే మేము అపోజిషన్లో ఉండడానికి ఇష్టపడతాం కానీ ఎలక్షన్ కమిషన్ ఇష్టంతో మేము ఉండము అని చెప్పి కూడా వ్యాఖ్యలు. ఇది కరెక్టే కదా సార్. ఇవాళ వీళ్ళు మన ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు, న్యాయ నిర్ణేతలు వాళ్ళు. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసి ఈ నాకు నచ్చలేదు కాబట్టి ఈయన ఎక్కడ కూర్చోబెట్టిన ఈ నచ్చేది కాబట్టి ఈయన అందరం ఎక్కించండి అన్న కాన్సెప్ట్ 2014 నుంచి జరుగుతుంటే ఎవరంటే భరిస్తారు? దేనికి భరిస్తారు? ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. అది ఎక్కడైనా కనబడుతుందా మీకు? అరే డిమానిటైజేషన్ అయితే కనబడదట. కరోనాలో రోడ్డు మీద పడి చచ్చిపోయి తిండి ఇవ్వలేదు తెప్పలేవలేదు అని చచ్చిపోయినారా వీళ్ళకే మెజార్టీలు వస్తాయట. ఉత్తరప్రదేశ్ బార్డర్లో రోడ్ల మీద ట్రాక్టర్లను జీపులు వేసి తొక్కించి చంపైతే వాళ్ళే తమ్మింగ్ మెజార్టీ గెలుస్తారట. హర్యానా పంజాబ్ బోర్డులో ఢిల్లీ బార్డర్లోనూ రైతులు సంవత్సరం పాటు ధర్నాలు చేసి 800 మంది పైచీలకు ప్రాణాలు పోతేట వాళ్ళే గెలిచేస్తారట. ఈ అద్భుతాలు ఎవరి వల్ల అవుతాయి సార్? ఓన్లీ ఎలక్షన్ కమిషన్ వల్ల అవుతాయి. అంచేత ఈ అద్భుతాలకి ఏం చేయాలంటే వీళ్ళ దగ్గర ఆ పాతాళ భైరవి రహస్యాలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ పాతాళ భైరవి రహస్యాలు ఛేదించడానికి ప్రతి రాజకీయ పార్టీకి అవకాశం హక్కు ఉంటుంది కదా. ఆ ఛేదించే దాంట్లో కరిమలమ్మ ఖచ్చితంగా మాట్లాడింది అన్నమాట. ఇక్కడ ఒక చిన్న గమ్మత్తైన విషయం ఏంటంటే సార్, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఎవరు అవుతున్నారో రాహుల్ గాంధీ, కేటీఆర్, జగన్ వీళ్ళందరూ కూడా ఏమన్నా చేయగలిపే అవకాశం ఉందా సార్ ఈ అంశంలో? సార్ ఇప్పుడు మీకు జాతీయ స్థాయిలో ఈరోజు కూటమి గవర్నమెంట్లో నడుస్తున్నాయి. ఈయనకేం డైరెక్ట్గా వెళ్ళి శాఖలో చేసుకుని లేకపోతే భార్యాభర్తలు నడిచినట్టు వెళ్ళి సంఘీభావాలు ఇవ్వక్కర్లే. ఇప్పుడు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గెలిచి బీజేపీ వాళ్ళు ఎత్తుపోయారు అనుకోండి, ఎన్డీఏ కూటమికి బయట నుంచి సపోర్ట్ ఇచ్చినా చాలా ప్రాబిలిటీస్ ఉంటాయి. మీకు అర్థమవుతుందో? ఇందులో దెర్ ఇస్ నో శాశ్వత శత్రుత్వం. ఇవాళ మీకు మాట చెప్తాను, అఖిలేష్ యాదవ్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కన్విన్స్ చేయొచ్చు. లేదంటే రేపు పొద్దున అఖిలేష్ యాదవ్ గారికే ఎక్కువ సీట్లు వచ్చి ఆయన కన్విన్స్ అయ్యి ఆయన ముఖ్య ప్రధానమంత్రిని చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అవ్వచ్చు. ఇందులో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈ కాన్సెప్ట్ కాసేపు పక్కకి తీద్దాం. ఇవాళ బీజేపీ తలకైన పక్క పోవాలంటే ఇప్పుడు భారతం అని ఒకసారి ఎడ్ చేసింది, ఎవరిని భరించలేక వీపీ సింగ్ అని తెచ్చి నెత్తికెత్తుకుందా లేదా? వీపీ సింగ్ నెత్తికెత్తుకుంటే ఏమైంది? నెత్తి మొత్తం గుండు వీకి చేతిలో పెట్టాడు దేశాన్ని. అక్కడి నుంచి ఆ మానవుడు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చి దేశ పరిరక్షణ జరిగింది. ఇప్పుడు ఏంటంటే నివురుగప్పిన నిప్పులో ఉన్న ఈ బీజేపీ పాలన రేపు పొద్దున్నలాగా వీపీ సింగ్ గుడారం ఎత్తిన తర్వాత ఏమైందో అదే పరిస్థితి అట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు వీళ్ళందరి కథలు బయటకు వస్తాయి. ఇంత వీపీ సింగ్ కన్నా దయనీయమైన స్థితిని చేసి కూడా కేవలం మేకపోతు గాంభీర్యంతో ఆ ట్రిలియన్లు బిలియన్లు నేను సిఏఐని కూడా సున్నాలు ఎక్కడ కామాలు ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు. బిలియన్ ట్రిలియన్లు నాకు ఎప్పటికీ కన్ఫ్యూజన్ అది.
అలాంటి లెక్కలు వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. పైపచ్చి వాళ్ళ అమెరికా వాడు చూడండి క్రెడిట్ కార్డులను ఆ స్వాప్లు క్యాన్లు ఏవో వాడతాడు, అవన్నీ మన నెత్తికి తీసుకొచ్చి పెట్టి నిజంగా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నా బ్యాంకుల్లో మన డబ్బులు ఉన్నాయో లేదో కూడా గ్యారంటీ ఎవరికి లేదు. ఐ ప్రామిస్ టు పే అని ఉంటుంది, ఎప్పుడైనా ఏ నోటు మీద చూసుకోండి. తిరిగి ఆర్బీఐ వాడు మనకి ఏదైనా తిరిగిస్తే నన్ను అడగండి. ఇన్ఫ్లేషన్తో మనకి రూపాయలు అనా పైసా చేతులు ఎడితే చాలా ఎక్కువ. రూపాయి వాల్యూ ఎంత ఉందో చెప్పమన్నాడు ఒకసారి మిగిలిన మార్కద్రవ్యాలతో పక్కన. సింగపూర్ అందరూ దాటుకుని పోతున్నారు పక్కన వాళ్ళ అభివృద్ధి చెందుతూ. మనం మాత్రం ఎంత G20కి వెళ్ళామా, F20కి వెళ్ళామా, ఫార్ములా 1 రేస్లో మనోడు కారు తీసాడే కార్తికేయన్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తాడు మనోడు. ఇప్పుడు అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ట్రంప్ గడి పెట్టి టార్చర్కి 2 ఏళ్ళ పాటు ఎలా బతుకుతారో ఒకసారి ఆలోచించండి. చదువు సంధ్య లేదు, ఏటీ తెలియదు, అయినా సరే అంచనా మీద వెళ్ళిపోయారు ఇప్పటిదాకా. ఆ అంచనాలన్నీ తలకిందలు చేస్తే తోలు తీసేస్తాను నేతల పక్క. ఆ టారిఫ్ 25 అనేది అది గమ్మత్తుగా బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మనకేం కాదు, మనకు ప్రాఫిట్ అని అన్నారు సార్. వినివాడు వెర్రివేదవైతే చెప్పేవాడు వేదాంతి అన్నది ఒక సామెత. కానీ వినివాడు భారత ప్రజలైతే చెప్పేవాళ్ళు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీని మాత్రం ఊహించుకోండి. వాళ్ళకి మన దరిద్రానికి కొన్నాళ్ళ క్రితం వాళ్ళకి వాట్సాప్ యూనివర్సిటీ ఉండేది, అందులో చెప్పింది వాళ్ళు మాట్లాడతారు. దాన్ని ఏం చేశారంటే ఆ బీజేపీ వాళ్ళకే పరిమితం చేశారు. ఎందుకంటే బయట జనాలకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు ఈ టపాచిపుత్రుల కబుర్లన్నీ అని. ఏమనంటే పెట్రోలియం గ్యాస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చామని మొదట్లో పెట్టకథలు ఉండేవి. మీకు ఐఓసి, ఐబీపీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవన్నీ మీరు గమనిస్తే అవన్నీ అండర్టేకన్ బై ద గవర్నమెంట్. అవన్నీ గవర్నమెంట్ దీంతో చేసే దగ్గర వాళ్ళు ప్రభుత్వపరంగా చేసే వ్యాపారాలు, వాళ్ళు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ అన్నీ దింపుకొని అవి ప్రాసెస్ చేసి ప్రభుత్వానికి ట్యాక్స్లు వేసుకొని అమ్ముకోండిరా అని చెప్పి వాళ్ళ ప్రాఫిట్ని వాళ్ళు చేస్తే వాళ్ళు దీపావళికి అందరికీ స్వీట్ డబ్బాలను 350%, 400 దగ్గర డివిడెండ్లు కోట్ అవుతున్నావు సార్, గమనించుకోమనండి. అందరికీ చదువు సంధ్య లేదని అలాగే అనుకుని చెప్తే అలాగే ఉంటుంది. అంటే గతంలో ఈ పెట్రోలియం కంపెనీస్ ఏదైతే ఉన్నాయో పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు వాళ్ళకి డివిడెండ్ షేర్ లాంటివి బాండ్స్ ఇచ్చి రేటు గవర్నమెంట్ కంట్రోల్ చేసేది. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవా సార్? ఎందుకు లేవు? ఇప్పుడు పెట్రోల్ బంకులను కవర్ చేస్తున్నారు రాళ్ళ బదులు. మీకు తెలుసా ఇంతంత రేట్లు ఉన్నాయా? వాళ్ళకి ఎప్పుడు భూమి పుట్టక మునుపు ఉన్న కమిషన్ రేట్ 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలే, ఏం పెరగలేదు వాళ్ళకి తెలుసా? మనం మాత్రం 110, 120 మన బాధేస్తున్నారు. పెట్రోల్ బంకుల డీలర్లకు ఇచ్చే కమిషన్ అలాగే ఉంది. అలాగే పెట్రోలియం ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్, మీకు తెలుసా ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ చేస్తే ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయో? దగ్గర 18-20 బై ప్రోడక్ట్స్ వస్తాయి. అందులో అత్యధికంగా వచ్చేది ఫస్ట్ ఏరోప్లైన్ ఆయిల్, వైట్ పెట్రోల్, తర్వాత వచ్చేది డీజిల్, తర్వాత వచ్చేది పెట్రోల్, తర్వాత వచ్చేది క్రూడ్ ఆయిల్. అలా గ్రీజు అలాంటివి బై ప్రోడక్ట్స్ 18 వస్తాయి. ఒక బ్యారెల్ ప్రాసెస్ చేస్తే బ్యారెల్ రేట్ ఎంత పలుకుతుంది మనకు? 150, 200 ఎంత పలుకుతుంది అనుకుందాం. ఒక బ్యారెల్ ప్రాసెస్ పలికిన రేటుకి ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఎయిర్ ఫ్యూల్ ఆయిల్ లేకపోతే పెట్రోల్, డీజిల్ వచ్చే ఆయిల్ రేట్తో సమానం. మిగిలిన ప్రాఫిటబుల్ వాళ్ళకి. పైపచ్చి ఈ ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్ అన్నిటి మీద జిఎస్టీ వేసి వాళ్ళ రక్తం తాగేస్తుంది, రేది సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అని. మీకు అర్థమవుతుందా? ఇంత ప్రాఫిటబిలిటీలో వాళ్ళు నడుస్తూ 350 పైసలకి డివిడెండ్ అనౌన్స్ చేస్తారు. చూడండి ఐఓసి, ఐబీపీ ఇవన్నీ డివిడెండ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ నష్టపోతుంది చూడండి ఎర్రి గొర్రి ప్రజలు. ఈ ఎడ్డిమాలో ఒకరికి చదువు ఉండదు, మళ్ళటోడు అవడం నీళ్ళటోడు చెప్తే అవ్వదు. ఎందుకంటే నువ్వు హిందువో కాదో ఇలాంటి పనికిమాలని క్రాస్ చెక్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే దే కెప్ట్ దెమ్ ఇన్ ద ట్రాన్స్. వాళ్ళు వక్త్ బోర్డు బిల్లులు ఎత్తుకెళ్ళిపోయినా మనం పక్కోడికి సంఘీభావం ప్రకటించుకోవాలని నిస్సహాయ స్థితి పెట్టి మనం అలాంటి దిక్కుమాల రాజకీయానికి తెరలేపారు. ఈ దిక్కుమాల రాజకీయాలకు ఏముంటున్నా ఎప్పటికీ అంత ఉండదు. మనలో సాధారణంగా మంచితనం ఉంటుంది సార్. మంచితనాన్ని కోల్పోయి అదవుతానం వచ్చిందనుకోండి, జీవితంలో మంచితనం రాదు. ఇంకా అదే దౌర్భాగ్యం వల్ల. అయితే మీరు అనేది ఏంటంటే బేసిక్గా ఎప్పుడున్నా కానీ కేంద్రంలో కోయిలిషన్ గవర్నమెంట్ అనేది తథ్యం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తథ్యం అది. ఆ తథ్యం అన్నప్పుడు బయట నుంచి సపోర్ట్ చేస్తూ కాలక్షేపం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ప్రాబిలిటీ ఎవడో వదులుకుంటాడు? ఇప్పుడు రాష్ట్రంలో ఒక రీజనల్ పార్టీ ఏదైనా ప్రభుత్వంలో ఉన్న దాంతో సంఘీభావాలు, సత్సంబంధాలు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు జీవితంలో పరిరక్షించబడవు. ఇప్పుడు అంతదాకా ఏంది సార్? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అందరూ అనేది ఏంటి? బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని. కానీ మనకు ఆయనకి ఎంత పూర్ణకుంభం పెట్టారు తెలుసా? 68,700 కోట్లు, 68,700 కోట్లు జీఎస్టీ బకాయిలు ఉన్నాయి. తెలుసా మీకు? 68,700 కోట్లు వస్తే ఆయన ఇంకెంత అద్భుతం చేసింది. ఆ డబ్బులు రాకే కదా ప్రాబ్లము. సరే, ఈ 100 సీటుల్లో ఏదైతే రాహుల్ గాంధీ టార్గెట్ 100, మిషన్ 100 అనుకుందాం, దాన్ని ఈ 100 సీట్స్లో ఎన్ని వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉండొచ్చు సార్? సింపుల్ సార్. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఇక్కడ తెలంగాణలో ఉన్న 17, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఫ్రాడ్, మొహమాటం లేదు. ఒరిస్సా అసలు డౌటే లేదు. దాని ఒరిస్సా ఒకటి, మహారాష్ట్ర ఒకటి వైల్డ్ డ్రీమ్లో కూడా యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అక్కడ ఫ్రాడ్ జరగలేదని ఎప్పుడు అనకండి.
100% ఫ్రాడ్ జరిగాయి. ఈ 4 స్టేట్లు బకరాల్లో బుక్ అయిపోయాయి. ఈ 4 స్టేట్లు నాట్ లెస్ దెన్ 100 చూసుకోండి కావాలంటే. ఈ 100 సీట్లు కనుక యావరేజ్గా 50% వచ్చినా కానీ బీజేపీ వచ్చేది కాదు. బీజేపీ అసలు రాలేదు సార్. ఫస్ట్ థింగ్ ఈ నితీష్ కుమార్ ధర్మం తెలుగుదేశం ధర్మం బతికి బట్టకడుతుంది అక్కడ. మీకు అర్థమవుతుందా? ఓవరాల్ యావరేజ్ కన్సిడర్ చేసి యావరేజ్ కూడా కాదు సార్. మీకు మళ్ళీ నేను చెప్తాను, కోalition నేను ఎప్పటి నుంచో నా పాత విశ్లేషణ చెప్పాను. 150 సీట్లు కాంగ్రెస్కి వస్తే దమ్ముంటే ఉండను కోalition గవర్నమెంట్, కాంగ్రెస్ కాదని ఫామ్ చేయమని చూద్దాం అన్న. దోస్ ఆప్షన్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఓన్లీ విత్ కాంగ్రెస్ అండి. అది అంతే. అదే ఆ విషయంలో రాజకీయ చతురతను వదిలేయాలి.